అంతా కూడా ఈరోజు ఆ ఈవీఎంల్లో తమ ప్రజలందరూ కూడా నిక్షిప్తం చేసేందుకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో ఒక అవకాశం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన హక్కుగా ఉన్నటువంటి ఈ ఓటుని 5 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఎలక్షన్లో ప్రస్తుతం 5 నిమిషాల పాటు ఈ ఓటుని వేస్తే 5 సంవత్సరాలు దాని పర్యవసనాలు ఉంటాయి అని తెలుసుకుని తాము ఎవరినైతే ఎంచుకుని తమ భవిష్యత్తుని ఎవరు నిర్ణయిస్తారో తమ భవిష్యత్తుకి భరోసా కల్పించే వాళ్ళకి ఓటుని వేసేందుకైతే ప్రజలు ప్రస్తుతం క్యూలు కట్టారు. ముఖ్యంగా ఇది ఒక ఓట్ల పండగనే చెప్పాలి. ఆ పండగ అనుకున్న టైంలో ఇప్పుడు 2 నెలల క్రితం నుంచి కూడా ఈ నోటిఫికేషన్ రావడం, అటు తర్వాత ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, పోలింగ్ ఇప్పుడు ఉంటుందా అన్న అందరూ ఆతృతతో ఎదురు చూసిన రోజే వచ్చింది. ప్రస్తుతం పోలింగ్ పండగ అయితే ప్రక్రియ కొనసాగుతుంది. మొన్నటి వరకు కూడా వారాహోరీగా ఒకవైపు 2 నెలల సమయం ఉండడం, 4వ విడతలో ఆంధ్రప్రదేశ్కి ఈ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అలాగే 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రస్తుతం ఈ పోలింగ్ ప్రక్రియ అన్నది కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లా బరిలో ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు 296 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వాళ్ళు పూర్తిగా అసెంబ్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళందరూ భౌతయ్యం పూర్తిగా ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో యువత ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకుంటా అన్నారు. తమ ఎడమ చేతి చూపుడు వేలికి ఈ సిరా మార్కు వేసిన పరిస్థితులు కూడా మనం విజువల్స్లో స్పష్టంగా చూస్తున్నాం. ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ప్రతి వ్యక్తికి తమ ఎడమ చేతి ఏలుము చూపుడు వేలికి ఈ సిరా గుర్తు వేస్తారు. అంటే వాళ్ళు పూర్తిగా కూడా తమ ఓటుని స్వచ్ఛందంగా వినియోగించుకున్నారని ఒక చిహ్నంగా దానికి పిలువబడుతుంది. ముఖ్యంగా ఈ ఓట్ల ప్రక్రియ పూర్తిగా కూడా సజావుగా సాగేందుకు అటు కేంద్ర బలగాలతో పాటు ఇక్కడ పోలీస్ సిబ్బంది భారీగా అయితే చేరుకున్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు 3608 ఏదైతే బ్యాలెట్ యూనిట్లు కేటాయించగా, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 2040 బ్యాలెట్ యూనిట్లు అయితే కేటాయించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాకి 3860 బ్యాలెట్ యూనిట్లు కేటాయించడం అయితే జరిగింది. అయితే రాజ్యాంగం ఇచ్చే ఒక పాశుపతాస్త్రంలో అది సంధించే రోజు ఈ రోజే అని మనం పూర్తిగా కూడా చెప్పాలి. తీర్పు లెక్కించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఏదైతే రాష్ట్రాన్ని కానీ సమాజాన్ని కానీ దేశాన్ని కానీ పూర్తిగా కూడా పరిరక్షించాలి. ఏదైతే ప్రజాశ్రేయస్సు కోసం పూర్తి స్థాయిలో, ఎందుకంటే తాము అనుకున్న సమస్యల పరిష్కారానికో లేదంటే తమ భవిష్యత్తుని నిర్ణయించే నేతల్ని ఒక తీర్పు ద్వారా ఎన్నుకోవడం అన్నది ప్రజాస్వామ్యబద్ధంగా భారతదేశంలో ఎప్పటి నుంచో సజావుగా సాగుతూ ఈ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా అటువంటి ఎన్నికలు నిర్వహించే తేదీ ఏదైతే పోలింగ్ డే ఉందో ఆ పోలింగ్ ఈరోజు ప్రక్రియ అన్నది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా జరుగుతుంది. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు, కొన్ని చోట్ల దాడులు కూడా జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా కోనసీమ జిల్లాకు సంబంధించినంత వరకు పరిధిలో 106 మంది, కాకినాడ జిల్లాకు సంబంధించి 107 మంది, అలాగే తూర్పులో 83, ఇలా మొత్తం 296 మంది ప్రస్తుతం ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా బరిలో ప్రస్తుతం నిలబడి ఉన్నారు. వీళ్ళందరూ కూడా పూర్తిగా తమ నేతలు ఎవరైతే ప్రజా తీర్పు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో అన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ అన్నది సజావుగా జరుగుతుంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాకి ప్రత్యేకత, ఎందుకంటే కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో పిఠాపురం నియోజకవర్గం ముఖ్యంగా అందరూ చూపు కూడా పిఠాపురం నియోజకవర్గం అయిపోయి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఎందుకంటే జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పోటీ చేస్తూ ఉండడం, ప్రత్యర్థి వంగగీత ఆయనకి ప్రత్యర్థిగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ గెలుపు ఏ విధంగా ఉండబోతోంది, ఎంత మెజారిటీ సాధించబోతున్నారన్న ఒక ప్రధానమైన ఒక ఆసక్తి అన్నది ప్రస్తుతం తొలుత ఇక్కడ పోటీ చేస్తున్నాను, తాను ప్రాతినిధ్యం వహిస్తున్నాను అని చెప్పిన ప్రకటన నుంచి కూడా చాలా ఒక ఆతృత, ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితులు తాజాగా ప్రక్రియ అంతా కొనసాగిందడదు. వృద్ధులు సైతం తమ ఓటు హక్కుని వినియోగించుకుని ఉదయం వచ్చి ఒకవైపు, ఎందుకంటే ఇప్పటివరకు రాజకీయ వేడి ఒకవైపు రాజకీయ కాకుండా ఒకవైపు ఈ రాజకీయ వేడితో పాటు ఒక ఎండలు కూడా ఒకవైపు ఉన్న నేపథ్యంలో పూర్తిగా వృద్ధులందరూ ఉదయాన్నే వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకుని చిరునవ్వుతో తమకు నచ్చిన నేతనికి మేము ఓటేసామని ఒక ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు తిరిగి వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అక్కడ వారాహోరీ పోరు అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పిన, ఎందుకంటే ఆ పార్టీలకు సంబంధించి
డైరెక్ట్గా అధినేతలే వచ్చి అక్కడ ప్రచారం కూడా కొనసాగించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ గెలుపు ఏ విధంగా ఉండబోతోంది, అక్కడ గెలుపు ప్రక్రియ పూర్తిగా కూడా అక్కడ వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అదే తీర్పు, లేదంటే మెజార్టీకి సంబంధించిన విషయాలు వీటన్నిటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపబోతుంది. ఖచ్చితంగా నా వ్యూహం నాకు ఉంది అంటూ తొలుత నుంచి ప్రకటిస్తున్నటువంటి జనసేనాని పిఠాపురంలో ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియ అక్కడ సజావుగా కొనసాగుతుంది. ముఖ్యంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ ప్రక్రియ సరళనంతా ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఒకవైపు బూత్ ఏజెంట్లు, జనసేన పార్టీకి సంబంధించి పూర్తి బూత్ ఏజెంట్లు కూడా అక్కడ తమ ఓటు ఎవరైతే వినియోగించుకుంటున్నారు, ఎందుకంటే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఓటర్లు చాలా చైతన్యవంతమైన వాళ్ళు, రాజకీయంగా చాలా పరిణితి చెందిన వాళ్ళు కావడం ఇప్పుడు అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేకించి ఒక సవాలుగా మారిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో గెలుపు ఏ విధంగా ఉండబోతోంది, ఈ గెలుపు ఏదైతే పవన్ కళ్యాణ్ తాజాగా అక్కడ పోటీ చేస్తున్న తరుణంలో పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని ఆయన ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ఇక్కడ తీర్పు ఒక ఏపీలోనే ఒక రికార్డు స్థాయి మెజారిటీ ఉంటుంది, ఈ తీర్పు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి ప్రస్తుతం అక్కడ అందరూ ఊహించినట్టుగానే పరిణామాలు కూడా కోడి చేసుకుని ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే రేపటిది తరానికి ఒక ఉజ్వల భవిష్యత్తును కలిగించాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి, కంపల్సరీ నిర్లక్ష్యం చేయొద్దు. 5 నిమిషాల పాటు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితుల్లో 5 సంవత్సరాల దాని పర్యవసనాలు కూడా అనుభవించవలసి ఉంటుంది. పూర్తిగా కూడానే అది మేలు జరగాలి, పూర్తిగా కూడానే మనం సరైన వ్యక్తిని ఎన్నుకునే పరిస్థితి. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో ప్రస్తుతం ప్రజలందరి కోసం ఒక ప్రభుత్వం ఏర్పడి ఆ ప్రభుత్వాన్ని ప్రజల చేత ఎన్నుకోబడింది, మళ్ళీ తిరిగి ఆ ప్రజల్ని పాలించడానికి అందులో నాయకుల్ని ఎన్నుకునే పరిస్థితి ప్రజాస్వామ్యతంగా చాలా ఒక అద్భుతమైన చెప్పాలి. ఈ ప్రక్రియలో ప్రజలు భాగస్వాములు అయ్యే రోజు ఈరోజు ముఖ్యంగా ఈ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళ నుంచి 100 సంవత్సరాల వరకు పూర్తి స్థాయిలో ఆయు ప్రమాణం ఎంత ఉన్నా అటు తర్వాత అందరికీ కూడా భారతీయుడై ఉంటే ఓటు హక్కు కలిగి ఉండి ఇప్పటికే పంపిణీలు స్లిప్పులు కూడా ఓటర్ స్లిప్పులు కూడా ఎన్నికల అధికారులు తమ ఇంటి వద్దకే పంపించిన నేపథ్యంలో పూర్తిగా ఆ స్లిప్పులు తీసుకుని 12 రకాల గుర్తింపు కార్డులు తీసుకుని 12 రకాల గుర్తింపు కార్డులో ఏదో ఒక గుర్తింపు కార్డు ఈ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ఓటర్ స్లిప్తో పాటు తీసుకువచ్చి అక్కడ కౌంటర్లో ఫస్ట్ 6 స్టేజ్ల్లో ఉన్నటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ తొలుత ఒక పీఓ పోలింగ్ ఆఫీసరు, అలాగే ఏపీఓ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసరు, మిగిలిన ఓపీఓలు 4, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 4, మొత్తం 6 సిబ్బంది ఒక పోలింగ్ బూత్లో ఒక ఈవీఎం మిషను, ఒక వీవీప్యాట్, ఒక కంట్రోల్ యూనిట్, ఈ 3 ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడం. తొలుత ఈ ఓటర్ స్లిప్ని అన్నది ఓటర్ లిస్టులో ఉందా లేదా చెక్ చేసుకోవడం, అటు తర్వాత దాన్ని రూఢీ చేస్తూ ఒక అధికారి టిక్ చేసుకోవడం, ఓటర్ లిస్టుతో దాన్ని సరిపోల్చి చూసుకోవడం. మూడవది ఏదైతే ఆధార్ కార్డు కానీ లేదంటే గుర్తింపు కార్డు, ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, వివిధ రకాల 12 రకాల గుర్తింపు కార్డులను అక్కడ తీసుకొచ్చి చూపించాల్సిన పరిస్థితుల్లో వాటిని ఏదైతే తీసుకొచ్చారో దాని ఐడి నెంబర్, అలాగే ఓటర్స్ క్రమ సంఖ్య, ఇవి 2 నోట్ చేసుకోవడానికి 3వ వ్యక్తి. 4వ వ్యక్తి తర్వాత బ్యాలెట్ ఇచ్చేది కంట్రోల్ యూనిట్ అంటారు. ఆ బ్యాలెట్ దగ్గరికి వచ్చి అక్కడ తమ ఓటుని టెన్నర్ చేసుకుని ఆ తర్వాత వీవీప్యాడ్లో తమకు నచ్చిన వ్యక్తిని ఎవరో నచ్చిన నెంబర్ దగ్గర నచ్చిన వ్యక్తికి ఓటేయాలనుకుంటే వీవీప్యాట్ దగ్గర ప్రెస్ చేసి బీప్ సౌండ్ వచ్చిన తర్వాత అటు తర్వాత వీవీప్యాట్లో ఏదైతే మన అభ్యర్థిని నొక్కామో అదే దానికి సంబంధించి చిత్రం పూర్తిగా కూడా 7 సెకండ్ల పాటు వీవీప్యాట్లో కనబడుతుంది. అటు తర్వాత ఆ స్లిప్పు వీవీప్యాట్ బాక్స్లో డ్రాప్ అవుతుంది. అటు తర్వాత ప్రక్రియ మొదలవుతుంది. ఈ మధ్యలోనే ఏదో 3వ స్టేజ్ తర్వాత 4వ స్టేజ్లో ఓటర్ ఐడి కార్డు చూపించి అది చెక్ చేసిన తర్వాత ఇచ్చిన ఓటర్ కార్డు నోట్ చేసుకున్న సమయంలోనే ఎడం చేతి చూపుడు వేలికి ఈ సిరా గుర్తు అన్నది వేస్తారు. అయితే ఈ ఓటు ప్రక్రియ ఆ ఓటు వేసేటప్పుడు వీవీప్యాట్ దగ్గర కంట్రోల్ యూనిట్కి మధ్య పూర్తి స్థాయిలో ఏకాంతంగా ఎవరు చూడకుండా, ఎవరో ప్రలోభాలు గురి కాకుండా, ఒకరు చెప్తే ఓటేసే పరిస్థితి కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వచ్ఛంగా తాము వాళ్ళు ఓటు హక్కును వాళ్ళే స్వయంగా వినియోగించుకునే విధంగా ఈ ప్రక్రియ ఉండడం, ఎన్నికల సరళి ప్రస్తుతం ఆ విధంగా రూపొందించబడింది. ప్రస్తుతం ఆ సరళి అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. మనం చూస్తున్న విజువల్స్లో ఉదయం నుంచి ఇదే జోరు ఇదే హోరు ప్రస్తుతం కొనసాగుతోంది. ఎంత త్వరగా ఓటు హక్కును వినియోగించుకుని వద్దామన్న ఒక ఆతృత
ముఖ్యంగా ఈ కాకినాడ జిల్లా వ్యాప్తంగానో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగానో కొనసాగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి పిఠాపురం నియోజకవర్గంలో అయితే పెద్ద పెట్టిన మహిళలు ఉదయం 6:30 ప్రాంతానికే పోలింగ్ బూతులకి చేరుకుంటున్నారంటే తొలి ఓటు పూర్తిగా కూడా మహిళలందరూ కూడా పెద్ద పెట్టిన పిఠాపురం నియోజకవర్గంలో క్యూ లైన్లో ఉన్న పరిస్థితి. పురుషులందరూ కూడా తమ ఇంట్లో ఆడవారిని అందరూ కూడా తీసుకొచ్చి దింపి మిగతా తమ పిల్లలను కూడా తీసుకొచ్చి ఓటు హక్కు ఉన్న పిల్లల్ని తీసుకురావడానికి కూడా క్యూ లైన్లో నుంచి ఉన్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురంలో తాజా పరిస్థితి ప్రకారం చూస్తే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా మీ నియోజకవర్గంలో అంతటా కూడా ముఖ్యంగా మహిళా ఓటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగానే ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మహిళా ఓటర్లే ఎక్కువ, మహిళలే. ఎందుకంటే ఇంటిని చక్కదిద్దినట్టే తమ రాష్ట్రాన్ని సమాజాన్ని కూడా చక్కదిద్దాలి, నియోజకవర్గాన్ని దెబ్బతిన్న రాష్ట్రాన్ని చక్కదిద్దాలి అంటే మహిళా ఓటర్లు ముందుకు రావాలి. ఎందుకంటే ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా పూర్తిగా కూడా ఇక్కడ ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ 2019లో మహిళా ఓటర్లు 78% పైగా ఓటింగ్ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి మహిళా ఓటర్లు 8 లక్షల మంది, 8,29,000 మంది మహిళా ఓటర్లు అయితే ఉన్నారు. వాళ్ళందరూ త్వరితగతిన తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవాలి. ఈసారి మహిళా ఓటర్లది పై చేయి అవుతుంది ఖచ్చితంగా కూడా. అలాగే యువత కాకినాడ జిల్లాకు సంబంధించి మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 47 లక్షల మంది యువత ఉంటే అందులో 47 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 9 లక్షలు యువతగా అయితే ప్రత్యేకించి ఉన్నారు. వీళ్ళందరూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. వీళ్ళు ఓటు ఎవరికి వేస్తారో ఆ నేతల భవితవ్యం మారిపోబోతుంది పూర్తిగా కూడా. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రశాంతమైన వాతావరణంలో ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అటు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకించి పర్సెంటేజ్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనపడుతోంది. ఎందుకంటే ఇప్పటికే భారీ స్థాయిలో క్యూ లైన్లో ప్రతి పోలింగ్ బూత్ వద్ద పిఠాపురంలో జనం అయితే వేచి చూస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అయితే ప్రస్తుతం ఇప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఒక్క ఈవీఎంల మొరాయింపు తప్ప మిగతా అన్ని చోట్ల పోలింగ్ అయితే సజావుగా సాగుతుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ వర్మ. కృష్ణా జిల్లాలో పోలింగ్ సర్వేకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సర్లీ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చంటారు ఇప్పటిదాకా? మాధురి, మనం చూసినట్లయితే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ అయితే కూడా 7 గంటలకి స్టార్ట్ అవడం జరిగింది. మార్క్ పోలింగ్ 6:30 కల్లా కంప్లీట్ చేసుకుని 7 గంటల నుంచి కూడా ప్రజలందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే అందరూ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కృష్ణా జిల్లాలో 11 చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో కొన్ని చోట్ల ఆలస్యంగాను, మరికొన్ని చోట్ల ఇంకా అంటే కమ్మలమూల అంటే కృష్ణా జిల్లా నాగలం మండలం కమ్మలమూల, అదే అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో వీవీప్యాట్ ఒకటి మొరాయించడంతో కొద్దిగా ఆలస్యంగా ప్రారంభమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇప్పుడు నాగాలంక మనం అయితే పోలింగ్ బూత్ వద్ద అయితే ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడైతే పబ్లిక్ అయితే కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే రావడం జరిగింది. ఓటు హక్కు కూడా భారీ ఎత్తున ఇక్కడ వినియోగించుకుంటూ ఉన్నారు. ఏదైతే బారులు అంటే ఉదయం నుంచి కూడా ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఓటర్లు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే రావడంతో ఒకసారిగా క్యూ లైన్స్ కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 1783 పోలింగ్ బూత్స్లో ఇప్పటివరకు కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఈవీఎంలు ఈవీప్యాట్లు అంతరాయం తప్ప అన్ని చోట్ల కూడా పూర్తిగా కూడా పోలింగ్ అయితే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. పోలింగ్ సంబంధించి మొత్తం అంతా కూడా పోలింగ్ సరళిని అటు మనం చూసినట్లయితే ప్రస్తుతం అయితే ఎంపీ అభ్యర్థి కుమారుడు కూడా పోలింగ్ పరిశీలనకు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన కూడా ఉన్నారు. సార్, ఎక్కడెక్కడ తిరిగి వస్తా ఉన్నారు? ప్రెసిడెంట్ ఎట్లా ఉంది? ఓటర్ టర్న్అవుట్ అయితే చాలా బాగుంది, చాలా గర్వంగా ఉంది. మన ఊరుల్లో ఇంత బాగా జనాలు వచ్చి ఓట్లు చేయడం, అందరూ మధ్యాహ్నం లోపు ఓటింగ్ ఫినిష్ చేసుకుని ఎండదెబ్బ తగలకుండా హెల్దీగా ఉంటారని ఆశిస్తున్నానండి. అంటే ఇప్పుడు మీరు ఇప్పటి వరకు కూడా ఎన్ని పోలింగ్ బూత్స్కి వెళ్ళొచ్చారు, ఏ విధంగా ఉంది అసలు? ఏ పోలింగ్ బూత్స్లో కొన్ని చోట్ల అక్కడక్కడ ఈవీఎంస్ కూడా మొరాయించారు అన్నారు, అవి మీరు అలా అయితే ఏం లేదండి, కొన్ని స్లోగా ఉన్నాయి. బటన్ నొక్కాక బీప్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది.
పోలింగ్ మిషన్స్ పనిచేయకపోవడం అంటూ ఏమీ అంటే లేదు. కమలబాన్లో పూర్తిగా పోలింగ్ అయితే ఆగిపోయింది కదా, అక్కడ ప్రస్తుతం అయితే పోలింగ్ కూడా నడవనటువంటి పరిస్థితి. నెక్స్ట్ అటే వెళ్ళి చూస్తామండి ఏం జరుగుతుందో కనుక్కుంటాను నేను. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఎంపీ బాలశౌరి కుమారుడు కూడా ఇక్కడ సింహాద్రి చంద్రశేఖర్ గారి కుమారుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకు కూడా ఇక్కడ ఏదైతే ఓట్లకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ అన్ని చోట్ల కూడా బాగుంది. అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటు శాతం కూడా బాగా ప్రజలందరూ కూడా వస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఏదైతే ఇక్కడ పోలింగ్ బూత్స్ వద్ద ఏదైతే ఉందో అక్కడ ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 1783 పోలింగ్ స్టేషన్స్తో పాటు ఏదైతే మొత్తం అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. అందులో కూడా మహిళా ఓటర్లు కూడా ఉదయం నుంచే బారులు తేరడం జరిగింది. అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వృద్ధులు కానివ్వండి, మహిళలు కానివ్వండి ముందుగా వచ్చి ఓటుకు వినియోగించుకోవాలని చూస్తా ఉన్నారు. దానికి సంబంధించి వారితో పాటు ముఖ్యంగా జెంట్స్ కూడా ఇక్కడ భారీగా బారులు తేరడం జరిగింది. మొత్తం మీద కృష్ణా జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం ఓటర్ అయితే మాత్రం చాలా చైతన్యంతో ఉన్నారు. ఓటు హక్కు గతం కంటే కూడా ఎక్కువగా వినియోగించుకుని ఓటు శాతాన్ని కూడా పెంచడానికైతే వారందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మాదిరి అయితే సాంబశివరావు, ఓటింగ్ స్టార్ట్ అయ్యి దాదాపు దగ్గరగా 2 గంటలు అవస్తున్న నేపథ్యంలో ఇప్పటిదాకా పోలింగ్ పర్సెంటేజ్ ఎంతవరకు ఉందని అనుకోవచ్చు అంటారు? మనం చూసినట్లయితే మాదిరి పోలింగ్ అయితే మాత్రం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒకటే క్యూ లైన్స్ ఉన్నాయి. మొదటి నుంచి కూడా కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు మనం చూసినట్లయితే 10 నుంచి 15% మధ్య పోలింగ్ అయితే జరిగి ఉండొచ్చు అని కూడా మనం భావించవచ్చు. ఎక్కడ కూడా అధికారులు ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఇంత పోలింగ్ అయిందని మాత్రం ఎక్కడ కూడా ప్రకటన చేయనటువంటి పరిస్థితి. మనం సుమారుగా ఊహాజనితంగా వేసుకున్నటువంటి పర్సంటేజ్ ప్రకారం చూసినట్లయితే 10 నుంచి 15% ఓటింగ్ మాత్రం ఇక్కడ ప్రజెంట్ అయితే నడుస్తూ ఉంది. మొత్తం మీద అంటే అటు ఎంపీ అభ్యర్థులు కానివ్వండి, ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి కూడా పర్సనల్ పాస్ ద్వారా కూడా వచ్చినటువంటి వారు పరిశీలన చేసి చెప్పినటువంటి పర్సంటేజ్ మాత్రమే తప్ప మనకి అఫీషియల్గా ఎక్కడో కూడా ఎన్నికల సంఘం అనేది మాత్రం ఇంత పర్సంటేజ్ ఓటు నమోదైందని కూడా చెప్పట్లేదు. కాబట్టి 10 నుంచి 15% కృష్ణా జిల్లా వ్యాప్తంగా, అటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా సేమ్ ఓటింగ్ అయితే నమోదైనది తెలుస్తుంది. మొత్తం మీద ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అంటే కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు మాత్రం ఇప్పటికే కుటుంబ సమేతంగా వెళ్ళి పోలింగ్ బూత్ల వద్ద అయితే ఓటు హక్కునైతే వారు వినియోగించుకోవడం జరిగింది. వారు వినియోగించుకోవడమే కాకుండా ప్రజలు కూడా వచ్చి భారీ ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద అటు నాయకులు కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, అటు పోలీసు కానివ్వండి చేసినటువంటి అవేర్నెస్ వల్ల కానివ్వండి, అటు మీడియా మాధ్యమాల ద్వారా వచ్చినటువంటి అవేర్నెస్ వల్ల కానివ్వండి పోలింగ్ అయితే మాత్రం భారీ ఎత్తున జరుగుతూ ఉంది. పోలింగ్ శాతం గతం కంటే కూడా పెరిగేటటువంటి అవకాశం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది. మాదిరి రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.